మురళి ఇంట్లో గోధుమ పిండి ఉప్పు అయిపోయాయి, డబ్బులు ఇవ్వవా? తెచ్చుకుంటాను. అవునా, సర్లే కానీ 500 చేంజ్ ఉందా? ఉందిగా. ఉన్నాయా? ఇంకేంటి, వాటితో కొనేసుకో. ఏమనుతున్నావేంటి? హల్వా. హల్వా? హల్వా. మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు? వెజిటబుల్ హల్వా. మరి లాస్ట్ లో గరం మసాలా వేసావు? గార్నిష్ కోసం. పోతారు, మొత్తం పోతారు. శరణ్య, అమ్మ బాబా, ఇది వస్తుంది. నాకు డౌట్ అండి. ఏంటో? నేను ఎప్పుడు మీ దగ్గరకు వచ్చినా కళ్ళజోడు పెట్టుకుంటున్నారు ఎందుకు? అదా, ఏం లేదే, కళ్ళ డాక్టర్ చెప్పాడు ఎప్పుడు తలనొప్పి వచ్చినా వెంటనే కళ్ళజోడు పెట్టుకోమన్నాడు, అందుకే. శరణ్య, నాకు 2 డౌట్స్ ఉన్నాయి. ఓకే, అడుక్కో. అదే అడుగు అడుగు. నా ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటావు? మంచిగానే మాట్లాడు. అదా, అంటే భార్య మంచి మాట్లాడితే ఓ భార్య ఇంత మంచిదా అని చెప్పి ఎక్కడ ఇంకో దాన్ని తెచ్చుకుంటావా అని భయపెట్టడానికి అలా మాట్లాడుతూ అంతే, చాలా సింపుల్. మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి? నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నీ వార్డ్రోబ్ లో అన్ని బట్టలున్నా మళ్ళీ షాపింగ్ షాపింగ్ అని చెప్పి నా దుంప దించుతావు ఎందుకు? ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. నీ పాకెట్ ఖాళీగా ఉన్నా నువ్వు ఇంకో దాన్ని తెచ్చుకోలేవు కదా. పోలా పోలా. లెదరేగా? అవును సార్. ఓ 10 పెట్టుకోటానికి 10 ఎందుకు సార్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. శరణ్య, పిస్నార్ ఇంగ్లీష్ లో ఏమంటారు? ఓ, అది కూడా తెలీదా? హస్బెండ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇదిగో, నీకు మీ అమ్మకు ఒక మాట చెప్తున్నా. అసలు ఇక్కడ మా అమ్మే లేదు కదా, మా అమ్మని ఎందుకు లాగుతావు మధ్యలో? అడుగు బయట పెట్టగానే ఫోన్ చేసి చెప్పేస్తావు కదా రామాయణం అంతా. అంటే అది నీకెందుకు లేసామా అని మీ అమ్మకు కూడా నేనే చెప్తున్నా. అరే శరణ్య, నేను వాకింగ్కి వెళ్తున్నా, వస్తావా? వస్తాను. ఇప్పుడు ఫోన్ ఎందుకురా? నా ఫోన్ నేను తెచ్చుకుంటే నీకేంటి ప్రాబ్లం? సరే, జేబులో పెట్టుకోవా? ఏమైంది, ఎందుకు అంత బాధపడుతున్నావు? ఈ రోజు మా కిట్టి పార్టీలో నీకు పాట పాడడం వచ్చా అని అడిగారు. ఓ అంతేనా? నీకు బాగొచ్చు కదా పాట పాడటం, పాడేయాల్సింది. ఆ ముక్కని పాట పాడిన తర్వాత అడిగారు. ఇలాగే నవ్వింది. ఇలాగే నవ్వారు మురళి. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇట్స్ ఓకే, నేను వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే. షేడ్స్ ఉన్నారా నీలా?